మీరు ప్రారంభంలోనే చాలా విషయాలు చెప్పారు. ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విజయసాయి రెడ్డి ఎవరితను 2004కు ముందు ఇతని గురించి ఎవరికీ తెలియదు. పొద్దులు చూసుకునే వ్యక్తి, అంటే ఇందులో దొంగ లెక్కలు ఎలా చేయాలో నిష్ఠానితుడు కాబట్టి ఆయన వాళ్ళ తాతగారి దగ్గర మొట్టమొదట పనిచేశాడు. ఆ తర్వాత ఆ కుటుంబంతో అవినాభావ సంబంధం ఏర్పడింది. ఆ విధంగా వాళ్ళ ప్రస్థానం కొనసాగింది. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అతనికి ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకాశం కలగజేశారు. ఆ తర్వాత వైశ్య బ్యాంకు, ఇలా రకరకాలుగా, అంటే ఎందుకు బ్యాంకులో చేర్పించారు అంటే వాళ్ళ డొల్ల కంపెనీలన్నీ పెట్టడానికి కారకం ఇతడే కాబట్టి అక్కడి నుంచి లోన్ల రూపేణా డబ్బులు మళ్లించే కార్యక్రమంలో భాగంగా నల్లధనాన్ని తెల్లధనం చేసుకునే కార్యక్రమంలో చాలా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కాబట్టి అతన్ని నియమించడం జరిగింది. ఎక్కడెక్కడైతే వాళ్ళ దగ్గర అవకాశాలు ఉంటాయో అవకాశాలకు మించి లోన్లు ఇప్పించేసి అక్కడి నుంచి తప్పుకున్నాడు. ఎక్కడా కూడా అతను పూర్తిగా పనిచేయలేదు. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించడం, వీళ్ళు పార్టీ పెట్టినప్పుడు ముగ్గురు ఉన్నారు: జగన్మోహన్ రెడ్డి, విజయలక్ష్మి, విజయసాయి రెడ్డి. ఈరోజు విజయలక్ష్మి గారు ఇంతకుముందే వెళ్ళిపోయారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు. ఏక్ నిరంజన్, ఇప్పుడు ఏక్ నిరంజన్ మాత్రమే అక్కడ మిగిలాడు అనమాట. రేపు భవిష్యత్తులో కూడా అదే జరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి మొదలైన వీళ్ళ ప్రస్థానం. పార్టీ నుంచి బయటకు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ పెట్టుకున్నారు, ముందుకు సాగారు. 2014లో అధికారంలోకి వస్తామని కలగన్నారు, అధికారంలోకి రాలేదు. ఇతనికి మాత్రం 2016లో రాజ్యసభ దక్కింది. రాజ్యసభ దక్కిన కాడి నుంచి అంతకు ముందు కాడి నుంచి ఇంకోటి గమనించుకుంటా ఉంటాయండి మేడం, 2013లోనే బొల్లి బాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి మొట్టమొదట మాట్లాడిన వ్యక్తిత్వం, లోకేష్ బాబును పప్పు అని మాట్లాడిన వ్యక్తిత్వం, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన వ్యక్తిత్వం. ఈరోజు ఏదో తను రాజీనామా చేస్తున్నానని దాని గురించి సుదీర్ఘమైనటువంటి ఒక లేఖ రాసిన సందర్భంగా దాంట్లో చంద్రబాబు నాయుడు గారితో నా కుటుంబంతో వ్యక్తిగత ద్వేషాలు ఏమీ లేవు, రాజకీయపరమైన ద్వేషాలే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా. గతంలో అతను ఎక్స్ వేదికగా వికృతమైనటువంటి రాతలు రాస్తున్న సందర్భంగా చాలామంది కూడా దాన్ని విమర్శించినప్పుడు నేను ఇక ఇట్లాంటి రాయను అని చెప్పని, మామూలుగా పాము తనలో సహజత్వాన్ని ఏ విధంగా అయితే జనాన్ని చూసి భయపడి ఆగిపోయిద్దో, మళ్ళీ ఎవరు లేనప్పుడు ఎదురు తిరిగి కాటేసిద్దో, విషనాగ్ కంటే చాలా ప్రమాదకారితనం. వీకెండ్లో చాలా చక్కగా రాధాకృష్ణ గారు ఇతను పూర్వాపరాలు మొత్తం క్షుణ్ణంగా చెప్పాడు. అది మొత్తం చదివితే చాలు, అతని గురించి ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. మడవ తిప్పాడు. ఇప్పుడు ఆయన సవాల్ విసిరాడు, దానికి సమాధానం లేదు. ఢిల్లీ వస్తా అన్నాడు, దానికి సమాధానం లేదు. ఆయనకి ఎటు సమాధానం చెప్పే ధైర్యం ఎటు లేడు. కనీసం ఆయన క్షమాపణ చెబుతాడేమో ఎదురు చూశారు. ఆ పలుకుల్లో కూడా అలానే ఉదాహరించాడు. కానీ చెప్పే మనస్తత్వం ఇస్తుందని చెప్పైతే నేనైతే భావించట్లేదు. కాకపోతే ఇందాక మీరు అన్న దాంట్లో ఒక దాంట్లో మాత్రం నేను విభేదిస్తాను. ఆ పార్టీకి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ, విజయసాయి రెడ్డికి కానీ బంగారు భవిష్యత్తు అనేది లేదు. అంటే దీనికి దానికి లింక్ ఉందా అనేది అంటే మీ అంతరంగాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ ప్రేక్షకులు అర్థమయ్యే రీతిలో చెప్పాలన్న ఉద్దేశంతో నేను చెబుతున్నాను అనమాట. ఈ రోజు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఈ నాకు తెలిసిన తర్వాత, నాకు కొన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసండి. నాకు తెలిసిన తర్వాత తారక రత్న గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో నందమూరి